SR మీడియా రామచంద్రపురం శెట్టిబలిజ కళ్యాణ మండపంలో శెట్టిబలిజ సర్వసభ్య సమావేశం జరిగింది। ఈ సమావేశంలో నూతన శెట్టిబలిజ సంఘం అధ్యక్షునిగా దొంగల శ్రీధర్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। కె గంగవరం మండలంకు చెందిన పంపన శ్రీనివాసరావు ఉపాధ్యక్షులుగా, కాలజూరు మండలానికి చెందిన పెంకే విశ్వేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా, కోట శ్రీనివాసరావు మిగతా కార్యవర్గ సభ్యుల నియామకం జరిగింది। కూడా అక్కడే ఉన్నాడు। 40 సంవత్సరాల నుంచి కాలా పట్టుకుంటే ఆ కాలా పట్టు నుంచి కోటాకు తెచ్చుకుని కూర్చోమని వచ్చింది। కూర్చోమని వచ్చినప్పుడు కొత్తలో డాక్టర్లు అన్ని పట్టుకుని వచ్చేసాడు అన్నింటికి। వారికి ఏమో కనీసం జ్ఞానం కూడా లేదండి, నా ఇల్లు కూర్చేస్తానని అలా చూస్తున్నాడు। మేము ఎక్కడ ఉన్నాం, ఫోన్ వస్తే ఒకటిగా వెళ్ళి అధికారులు కూడా మేము గెలిచామని జరిగింది। ఇక్కడ మా మంత్రి గారు ఉన్నారు, మీరు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఆయన చెప్పి రావాలి కదా, ఇల్లు కూల్చేస్తారని మేము చెప్పలేని 3 రోజుల్లోనే హైకోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చిచ్చాం। అతను కూడా ఆయనకి డబ్బులు లేని పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా సొంత డబ్బులు పెట్టి తెచ్చిచ్చాం, అక్కడే ఉన్నది అడగండి। అలాగే ఏర్పాటు చేయడానికి కారణం ఈ రోజు ఇదండి। ఆ రోజు మాత్రం ఈ 4 బాడీలు కలిపి మన దొంగల శ్రీధర్ గారిని తాలూకా సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది। ఉపాధ్యక్షుడిగా మన శ్రీనివాస రావు సార్, ఆయన సార్ 3 మన జుట్టుగా భాష శాంతిరాగం జుట్టుగా భాష ఓకే। తర్వాత మున్సిపల్ బతికొప్పలు పుడుకుడి మేము చెప్పాం సార్। చెప్పేటప్పటికి మన మాజీ అధ్యక్షులు అయినటువంటి నరాల ఇరుకొండల గారు తిరుపతి వెళ్తున్నాం మేము, ఆర్నే ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా మీరు రన్ చేసేసుకోండి అంటే, లేదు సార్ మీరు మీ రామచంద్రపురం తాలూకా గ్రామాల నుంచి వచ్చినటువంటి కమిటీ మెంబర్లు, ప్రజలు, పెద్దలు అందరూ కలిసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది। దీంట్లో భాగంగా మన మంగళ శ్రీధర్ తాలూకా సంఘ అధ్యక్షుడిగాను ఇతర నాయకులు ఎన్నుకోవడం జరిగింది। వీరందరికీ నేను చేసే సూచన ఏంటంటే, వీరు అన్ని కులాలని కలుపుకుంటూ కులాల్లో ఉండేటువంటి మన కులంలో ఉండేటువంటి ఆర్థికంగాను రాజకీయంగాను। అందరికీ నమస్కారం అండి। నా పేరు దొంగల శ్రీధర్, నాది వేగాంపేట గ్రామం, రామచంద్రపురం నియోజకవర్గం। ఈరోజు మన రామచంద్రపురం నియోజకవర్గం తాలూకా శెట్టిబలిజ సంఘం యొక్క టోటల్ నెంబర్లు అందరూ కలిపి నన్ను పెద్దగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి తాలూకా శెట్టిబలిజ సంఘానికి। అయితే ఈ సంఘం 1944 నుంచి కూడా మరి ఎంతోమంది పెద్దలు సేవ చేసుకుంటూ, మా పూర్వీకులంతా కూడా ఈ సంఘాన్ని నాటకాలు వేసుకుంటూ ₹10 పోగేసి ఈరోజు ఈ బిల్డింగ్ని మాకు ఇక్కడ ఉండడానికి నివాసంగా, కళ్యాణ మండపానికి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి ఆవాసయోగ్యంగా మాకు గతంలో 44 నుంచో కానీ పెద్దలందరూ కూడా ఇవ్వడం జరిగిందంటండి। అలాంటి పెద్దలందరికీ కూడా ముందుగా మేము ఘనమైన జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా తాలూకా శెట్టిబలిజ సంఘం అంటే పూర్వకాలం పెద్దలందరూ కూడా ఒక భవనమే కాదు, అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్క సంఘీయుడికి కూడా సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు కృతనిశ్చయంతో మేమందరూ పెద్ద సహకారంతో ముందుకు రావడం జరిగిందండి। అయితే గ్రామీణ వాతావరణంలో శెట్టిబలిజలు అంతా కూడా రాజకీయంగా మేమంతా కూడా ఎంతో ముందుకెళ్తున్నారు। మంత్రులు ఉన్నాం, అలాగే ఉప ముఖ్యమంత్రిగా చేశారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఇంకా ఎంతోమంది
నాయకులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంకా మా కులం వెనకబడే ఉంది అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే కనీసం గ్రామ స్థాయిలో చాలామందికి అవగాహన లేకపోవడం వలన ఓట్లేసి ఆ తర్వాత రకరకాల ఏ ఇబ్బందులు వచ్చినా కానీ విద్యలో కానివ్వండి, అలాగే ఆరోగ్యపరమైన కానివ్వండి, అలాగే ఉద్యోగాల్లో కానివ్వండి చాలా వెనకబడిన వాతావరణం ఉన్నాం. ముఖ్యంగా మేమంతా కూడా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళని గుర్తించి మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు అయినటువంటి సుభాష్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే మన గౌరవనీయులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి రాజ్యసభ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలి, ముఖ్యంగా నిరుద్యోగ యువతని మేము ఏ రకంగా ఈరోజు దాదాపు మా కార్మిక శాఖ మంత్రివర్యులు వాసిరెడ్డి సుభాష్ గారి చేతిలో 500 పైచిలకు ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో మా యువతనంతటినీ కూడా మేము గుర్తించి ముఖ్యంగా ఆయన దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ముందుగా మేము పోరాటం చేయాలనుకుంటున్నామండి. అలాగే కళ్యాణ మండపం కూడా ఇది చాలా విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, ఇక్కడ కొంచెం అసౌకర్యంగా ఉన్నది. ఈ అసౌకర్యంగా ఉన్నటువంటి వాతావరణం నుంచి దీన్ని నిధులు తీసుకుని పెద్దల సహకారంతో ఇంకా చాలా డెవలప్ చేసి ఈ పెద్దలందరి చేతిలో పెట్టి వాళ్ళ ద్వారానే కార్యక్రమాలను కూడా చేయాలనుకున్నామండి. అలాగే దీంట్లో చాలామంది మా కులానికి సంబంధించినటువంటి పెద్దలు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అలాగే గౌరవనీయులైనటువంటి ఉన్నత చదువుకున్నటువంటి పెద్దవారు ఉన్నారు.